సరే ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ తాజాగా మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తరచూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఆయనే కాంట్రాడిక్టరీ ఇచ్చుకునే ప్రయత్నం ప్రతిసారి కనిపిస్తుంది. ఇప్పుడు మరోసారి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు హాలోగ్రామ్లు, కటౌట్లతో ఆయన గెలిచేశారు అంటూ విజయ్ గెలుపుపై చాలా చులకనగా మాట్లాడిన పరిస్థితి. అంతేకాకుండా 12 ఏళ్ల నుంచి తాను రోడ్డు మీద దేగుతున్నా ఎవరు సీఎం చేయలేదు అంటూ ఆయన నవ్వుతూనే చెప్పినా సరే కాస్త వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే విజయ్ గెలుపుని ఆయన చూసి తట్టుకోలేకపోతున్నారా ఏంటి? ఏమన్నది అర్థం చేసుకోవాలి. సార్ ఫస్ట్ నేను మొన్న కూడా చెప్పాను సార్. పక్క రాష్ట్రం తమిళనాడులో దళపతి విజయ్ గారు ముఖ్యమంత్రి అయింది జీర్ణించుకోలేకపోతున్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు అనేది వాస్తవం. ఆ గెలుపు నేను జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళీ కంపారిజన్ కూడా నాతో చేయొద్దు అంటున్నారు. ఈయన నటుడే, ఆయన నటుడే. నటుడు ఇద్దరు నటులు పార్టీలు పెట్టి ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కంపారిజన్ ఉంటది సార్. ఫస్ట్ థింగ్ ఇతనికి ఆ ఈర్ష, ఆ కడుపు మంట అవన్నీ ఇతను మాట్లాడే మాటల రూపంలో బయటకు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ గా రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేది మాత్రం నేను గట్టిగా చెప్పగలను సార్. విజయ్ ఏదో 2024లో పార్టీ పెట్టి 26లో ముఖ్యమంత్రి అయిపోయారనే టాపిక్ వరకు వీళ్ళు చెప్తున్నారు. కానీ అతను కూడా ఎప్పుడైతే సినిమాలు నటించడం మొదలు పెట్టారో ఈ సామాజిక సేవ అట్లాంటివి చేస్తూ 2012లో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా అతను కూడా తమిళనాడు మొత్తం మీద అనేక సేవా కార్యక్రమాలు చేశాడు సార్. అనేక సేవా కార్యక్రమాలు ఊరినే ఈరోజు పార్టీ పెట్టేసి 24లో పార్టీ పెట్టి 26లో సీఎం అయిపోలే విజయ్. ఇతనికి ఇంత జ్ఞానం కూడా లేదేంటనేది నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎందుకు ఇంత జ్ఞానం లేదు? సరే పార్టీ పెట్టి హోలోగ్రాములు చూపిస్తూ కటౌట్ చూపించి ముఖ్యమంత్రి అయిపోవాలనుకుంటే తమిళనాడులో ఈయనకంటే ముందు కమలాసన్ గారు పార్టీ పెట్టారు. కమలాసన్ గారి కంటే ముందు విజయకాంత్ గారు పార్టీ పెట్టారు. మరి వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రులు అవ్వలేదు? రాత్రి నైట్ వాళ్ళు ఎందుకు అవ్వలేరు? విజయ్ గారికి మాత్రం ఎందుకు ఆ విజయం వరించింది అంటే ఆయన శ్రమ కూడా 2012 నుంచి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి విజయ్ గారు. అది ఈ విషయం ఇతనికి తెలియదు. ఇతని గురించి మాత్రం సెల్ఫ్ డబ్బా చెప్పుకుంటాడు. నేను 2007 నుంచి ఉన్నాను, 2009లో ప్రజారాజ్యంలో దెబ్బ తగిలింది, తర్వాత నేను నాకు బిట్టర్ అనుభవం, ఒక చేదు అనుభవం ఎదురయ్యింది. తర్వాత నేను 2014లో పార్టీ 2014లో పార్టీ స్థాపించాను, కానీ నేను ఇంతవరకు పగ్గాలు పట్టుకోలేదు. అది ఎంత కామెడీగా ఉంది సార్. మనం చూస్తుంటాం యూట్యూబ్ లో బ్రహ్మానందం గారి మీమ్స్ వస్తుంటాయి. అరే నిన్ను ఎక్కడో చూసినట్టే ఉందని బ్రహ్మానందం జేడి చక్రవర్తిలో మీమ్ వస్తుంటాయి సార్. అట్లాంటి మీములకి అసలు పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటే సరిపోతుంది. అంత పెద్ద కమిడియన్, పొలిటికల్ కమిడియన్ గా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బాగా పేరు తెచ్చుకున్నాడు. ఇంతవరకు పగ్గాలు పట్టుకోలేదని మీరు అదే 2014లో పార్టీ పెట్టినప్పుడే నేను పార్టీ మాత్రమే పెడుతున్నా, ఈ పగ్గాలు నేను ఇప్పుడల్లా తీసుకోను, ఇంకా 15 సంవత్సరాలు నాకు టైం ఉంది అని చెప్పుంటే పాపం ప్రజలు ఇష్టం ఉండేవాళ్ళు, కష్టం అనుకునే వాళ్ళు ఆ రోజు సైడ్ అయిపోయేవాళ్ళు కదా. ఈ రోజు వచ్చి నేను పగ్గాలు ఇంకా తీసుకుంటా, లేదంటే ఒక సీనియర్ డ్రైవర్ అని చెప్పి మనం ఒక కార్ అప్పగిస్తే నేను ఈ కార్ తోలలేను, ఈ కార్ డ్రైవింగ్ నాకు రాదు, నేను ఇంక ఫ్యూచర్లో తోలుతా, ఆ విధంగా కొన్ని అనేక సామెతలు చెప్పుకోవచ్చు సార్. కొన్ని వందల సామెతలు చెప్పుకోవచ్చు. దీని మీద మీమ్స్ చేసుకోవచ్చు. పొలిటికల్ కమిడియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గా మనం ఈయనకి ఒక పేరుని బిరుదుని కూడా మనం అంకితం చేయొచ్చు సార్. అంటే అలా కాదు, ఇక్కడ ఆయన చెప్పింది ఇంకో వ్యాఖ్య ఏంటంటే హాలోగ్రామ్లు, కటౌట్లతో నెగ్గేశాడు, చాలా సుఖంగా విజయ్ అని అంటున్నాడు. నిజంగా హాలోగ్రాములు, కటౌట్లతో నెగ్గే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే జన సైనికులు పవన్ కళ్యాణ్ కోసం ఎన్ని హాలోగ్రాములు, ఎన్ని కటౌట్లు కట్టారు? అదే సార్, నేను అదే కంప్లీట్ చెప్తున్నా. ఇతనికి పరిజ్ఞానం అనేది లేదు, జ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు. రాజకీయంగా విజయ్ అనేవాళ్ళు కటౌట్ తోటో హోలోగ్రాములతో గెలిచినటువంటి వ్యక్తి కాదు. అతను కూడా 2012 నుంచి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుంటూ ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి చేరువయ్యి 2026లో విజయం వరించింది. అంటే దాదాపు అతను కూడా 14 సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ చేసుకునేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ మీరేం చేశారు? మీరు ప్రజలకు ఏం చేశారు? కేవలం మాటలు చెప్పమంటే చెప్తారు, మాటల వరకే పరిమితం మీది, అంతేగాని చేతల పరిమితం. ఏ రోజు చేతులతో చేసినటువంటి వ్యక్తి కాదు. నిన్న ఆయన ఎందుకు మీటింగ్ పెట్టాడో ఆ రాజమండ్రిలో పోయి కూర్చున్నారు, చూసినంతసేపు నవ్వులు సార్, ఫుల్ కామెడీ. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కటౌట్లు పెట్టారు కదా. ఒకప్పుడు మీ ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టిన వాళ్ళలో మేము ఉన్నాం. మరి మీరు ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు? ఫ్లెక్సీలు, కటౌట్లు, హోలోగ్రామ్లు ప్రభావితం చేస్తాయంటే మీరు ఈ పార్టీకి రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయి ఉండాలా. 19లో పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రి అయి ఉండాలి. 2024 కూడా మీరు మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలి. లేదంటే కారణం ఏంటి? మీరు మాట్లాడేటువంటి మాటలే, మీరు ఏదైతే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్నారో అది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీకు అంతవరకు పరిమితం చేశారు ప్రజలు.
అంటే ఇంకోటి కూడా చెప్పారు ఆయన నిన్న, ముఖ్యంగా 12 ఏళ్ళు రోడ్డు మీద పడి దేకినా సరే నన్ను సీఎం చేయలేదంటున్నారు. నిజంగా రోడ్డు మీద పడి ఈయన దేకింది ఆ సీఎం పదవి కోసమా? లేకపోతే మరొకరి సీఎం పదవి కోసమా? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు 2014లో పార్టీ పెట్టావు. పార్టీ పెట్టిన తర్వాత కరెక్ట్ గా నెల 2 నెలల కాలంలోనే నాకు అంత అనుభవం లేదు, ఇప్పుడు అంత టైం లేదు, నేను ప్రస్తుతానికి అనుభవం ఉన్న వ్యక్తిని చూస్తున్నానని చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు. అదేవిధంగా బీజేపీకి మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయమని చెప్పింది మీరు. తర్వాత 2019లో మిమ్మల్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు. ఎందుకంటే 5 ఏళ్లలో మీరు ఎన్ని స్టేట్మెంట్లు మీరు మార్చుంటారు 5 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సూపర్ అన్న వ్యక్తి 2-3 సంవత్సరాలు మళ్ళీ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ఈ తిట్టడంతో పాటు కూడా ఎక్కువ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని, అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఆంధ్రప్రదేశ్ గమనించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన అయినప్పుడు ఆయన్ని అడుగుతారా న్యాయం చేయండి, ఏదైనా సమస్య మీద పోరాటం చేయండి అని ముఖ్యమంత్రిని అడుగుతారా, ప్రతిపక్ష నేతను అడుగుతారా? ఈయన ఎప్పుడైతే ప్రతిపక్ష నేతను అడగడం మొదలు పెట్టారు 2019లో ఇతన్ని ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ 2024లో వచ్చారు ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడిని చేయమని వచ్చావు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని ఎక్కడ అడిగావు? నేను ముఖ్యమంత్రిని అవ్వాలనే కోరిక నీకెక్కడ ఉండింది? అది లేదు. ఎప్పటికీ కూడా మీరు ఆ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా బి పార్టీగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా మీ గురించి ఆలోచించడం మానేశారు. ఎవరు దేకడం లేదంటే ఎందుకు దేకరు? ఎందుకు ఇప్పుడు విజయ్ గారిని మాత్రం ఎందుకు ముఖ్యమంత్రిని చేశారు? అక్కడ పరిస్థితులు ఏం వేరు. అక్కడ మాటకి ఒక ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కుదిర్చారు కాబట్టి అక్కడ విజయ్ గారు సీఎం అయ్యారు. ఇక్కడ మీరు ప్రజల్లో ఏం నమ్మకాన్ని కుదిర్చారు? మీ గురించి ఓట్లు వేయడానికి ప్రజలు ముందుకు వస్తే ఆ ఓట్లను డైవర్ట్ చేసి మీరు ఏమో తెలుగుదేశం పార్టీకి ఏమని చెప్తున్నారు. అది ఎలా నచ్చుద్ది? మీకు నచ్చింది ప్రతి ఒక్కరికి నచ్చాలని రూల్ ఏం లేదు కదా. అది పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే ఈరోజు ఆయనే కమిడియన్ అయిపోతున్నాడు. ఆయన చూసి నవ్వుకుంటున్నారు తప్ప, ఇంకా నిన్న జరిగినటువంటి ఆయన మీటింగ్ ఉద్దేశం దాన్ని చూసి ఇంకా నవ్వుకుంటున్నారే కానీ జనాభా ఎక్కడ కూడా అయ్యో పాపం పవన్ కళ్యాణ్ గారు అనే రీతిలో ఎవరు ఆలోచించట్లేదు సార్.